Hi, Sundara Rami Reddy from RCP Technologies. So, ఈ వీడియో meant for ఎవరైనా మంచి క్వాలిటీ స్టాక్స్ లేదా ఈటీఎఫ్స్ని తక్కువ రేట్తో బై చేయాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఫాలో అయ్యే ఈ స్ట్రాటజీని మీరు కూడా ఫాలో అవ్వచ్చు. దీన్ని మనం క్యాష్ సెక్యూర్ పుట్స్ అంటారు. క్యాష్ సెక్యూర్డ్ పుట్స్ అనమాట. క్యాష్ సెక్యూర్ పుట్స్ అంటే ఓటీఎం పుట్ ఆప్షన్ అమ్మటం ద్వారా మనం రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అంటిల్ మార్కెట్ డ్రాప్ అయ్యేంత వరకు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ ఈటీఎఫ్స్ అంటే నిఫ్టీ బీస్ అండ్ అది నిఫ్టీ సంబంధించిన ఈటీఎఫ్ అనమాట. అలాగే బ్యాంక్ బీస్, బ్యాంకుకి సంబంధించిన ఈటీఎఫ్. అలాగే డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ లైక్ ఆర్ఈసీ, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ 10% డివిడెండ్ ఉంటుంది ఈల్డ్. అలాగే కోల్ ఇండియా 10% డివిడెండ్ ఈల్డ్ ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇలా హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్లో కావచ్చు లేదా ఈటీఎఫ్స్లో కానీ ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్ మార్కెట్కి దూరంగా అంటే ఓటీఎంస్ అనమాట. ఓటీఎంస్ పుట్ని మనం సెల్ చేయడం ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో నేను బ్యాంక్ బేస్ని ఒక 7% డిస్కౌంట్లో కొందామని ప్లాన్ చేస్తున్నాను. కరెంట్ మార్కెట్లో బ్యాంక్ బేస్ 420 రూపీస్ ఉంది లైవ్ మార్కెట్లో. నేను దాన్ని 490 లేదా 485 దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మార్కెట్ 490 వరకు పడేంత వరకు, 390 వరకు పడేంత వరకు, అంటే ఇప్పుడు లైవ్ మార్కెట్లో 420 ఉంది, అది 390 పడేంత వరకు కూడా ఎవ్రీ మంత్ నేను లైవ్ మార్కెట్ ప్రైస్కి అంటే కరెంట్ లైవ్ మార్కెట్ ప్రైస్కి దూరంగా 2000 నుంచి 3000 పాయింట్స్ దూరంగా నేను ఎవ్రీ మంత్ పుట్ ఆప్షన్ అమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ నిఫ్టీ 41,000 ఉందండి, 41,000 ఉంది. కాబట్టి నేను 39,000 పుట్ ఆప్షన్ అమ్ముతున్నాను. మీరు స్క్రీన్ షాట్ చూడండి, 39,000 పుట్ ఆప్షన్ అమ్ముతున్నాను నేకెడ్గానే. ఓకే, సో దీనికి మీకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ 1 lakh ఉంటుందండి. బట్ బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ మంత్ అంటే నేను అమ్మింది నెక్స్ట్ మంత్ పుట్ ఆప్షన్ అనమాట, ఈ 1 month లోపు కనుక మార్కెట్ కనుక డ్రాప్ అయితే అంటే మీ ఓటీఎం పుట్ కనుక ఏటీఎంగా మారినప్పుడు అప్పుడు మీరు బ్యాంక్ బేస్ కొనాల్సి ఉంటుంది. ఓకే, సో బ్యాంక్ బేస్ రఫ్గా 9 lakh అవుతుందండి. అంటే 9 lakh వర్త్ గల బ్యాంక్ బేస్ని మీరు కొనాల్సి ఉంటుంది. ఎవరైతే 9 lakh వర్త్ గల బ్యాంక్ బేస్ని కరెంట్ ప్రైస్ నుంచి ఒక 6-7% డిస్కౌంట్లో కొందాం అనుకున్నారో వాళ్ళకి ఈ స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ అనమాట. సినారియో నెంబర్ 1, మార్కెట్ డ్రాప్ అవ్వలేదు అనుకుందాం. అంటే లైవ్ మార్కెట్లో 41,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు కూడా డ్రాప్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడేమొద్ది మనకి మనీ బ్లాక్ అయింది 1 lakh రూపీస్ అండి, బట్ మన చేతికి వచ్చింది ఆల్రెడీ 12,000 రూపీస్. ఓకే, అంటే మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ 12,000 వస్తుంది మార్కెట్ కనుక డ్రాప్ కాకపోతే. ఇది సినారియో నెంబర్ 1. సినారియో నెంబర్ 2, మార్కెట్ కనుక ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా డ్రాప్ అయింది అనుకోండి 39,000 వరకు, అప్పుడు మనం ఈ పుట్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మంత్ ఎండింగ్లో మార్కెట్ డ్రాప్ అయింది కాబట్టి మనకి ఇక్కడ 12,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ప్లస్ లైవ్ మార్కెట్లో బ్యాంక్ బీస్ మనకి 6% or 7% డిస్కౌంట్లు కూడా దొరుకుతుంది. అప్పుడు మనం అనుకున్న ఆబ్జెక్ట్ కూడా నెరవేరుద్ది అనమాట. ఓకే, సో అట్లా మీకు డిస్కౌంట్లో ఏదైనా బై చేయాలనుకున్నప్పుడు దూరంగా ఓటీఎం కాల్సిన అమ్మటాన్ని క్యాష్ సెక్యూర్ పుట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎసెట్ ప్రైస్ కనుక డ్రాప్ అయితే మీరు ఖచ్చితంగా ఫిజికల్ డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్ట్రాటజీలో. అది సినారియో నెంబర్ 2. సినారియో నెంబర్ 3, మీరు ఆ పుట్ ఆప్షన్ అమ్మినప్పుడు స్పీడ్గా మార్కెట్ డ్రాప్ అయింది అనుకోండి స్టార్టింగ్ ఆఫ్ ది మంత్లోనే, మీరు పుట్లు అమ్మటం ద్వారా ఎంతకంత లాస్ అవుతారు. బట్ స్టిల్ ఓవరాల్గా బ్యాంక్ బేస్ డిస్కౌంట్లో వస్తున్నాయి కాబట్టి ఈ లాస్ని అది ఎంతకంత కవర్ చేస్తారనమాట. సో ఏ లెక్కన చూసినా సరే మార్కెట్లో మీరు డిస్కౌంట్ ప్రైస్లో ఏదైనా స్టాక్స్ కొనాలి అనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. మార్కెట్ డ్రాప్ కాకపోయినా మనకు పర్వాలేదు, డ్రాప్ అయినా పర్వాలేదు అన్నట్టు నీకు మనీ వస్తూ ఉంటుంది. అందుకని వరల్డ్ వైడ్గా చాలామంది అల్ట్రా రిచ్ పీపుల్ వాళ్ళ సీక్రెట్ స్ట్రాటజీ అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు క్యాష్ సెక్యూర్ పుట్స్ అమ్ముతూ ఉంటారు, కవర్డ్ కాల్ స్ట్రాటజీలు అమ్ముతూ ఉంటారు, డివిడెండ్ ఇన్కమ్ మొత్తం ఉంటుంది. అలాగే రెంటల్ హౌస్ రెంటల్ ప్రాపర్టీ నుంచి కూడా వాళ్ళకి ఎంతకంత ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అట్లా డిఫరెంట్ వేలో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో మీకు కూడా ప్యాసివ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ కనుకుంటే ఓకే, మంచి స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ని ఈటీఎఫ్స్ని కనుక తక్కువ రేట్ డిస్కౌంట్ ప్రైస్కి మీరు కొనాలనుకుంటే కనుక ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో లైవ్ మార్కెట్లో 41,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీని నేను 39,000 దగ్గర ఓటీఎం పుట్టి దగ్గర అమ్మేశాను. తద్వారా నేను 12,000 నాకు వచ్చింది అమౌంట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఆల్రెడీ 3,000 ప్రాఫిట్లో ఉన్నాను. ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు నేను ఉంచుకుంటాను దీన్ని.
మార్కెట్ కనుక డ్రాప్ కాలేదనుకోండి, ఈ టోటల్ది నా ప్రాఫిట్ అనమాట. మార్కెట్ కనుక డ్రాప్ అయితే కనుక నేను బ్యాంక్ బీస్ని 9 lakh వర్తగా బ్యాంక్ బీస్ని తక్కువ రేటుకి మనం బై చేసుకుంటాను. సో అట్లా ఎవ్రీ మంత్ మనం 5% దూరంగా మనం షార్ట్ చేయడం ద్వారా బ్యాంక్ నిఫ్టీని మనం ఎప్పటికప్పటికే డిస్కౌంట్ ప్రైస్లో బ్యాంక్ బీస్ కొనే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి నెక్స్ట్ టైం నాట్ ఓన్లీ ఈటీఎఫ్స్, ఏదన్నా మంచి క్వాలిటీ స్టాక్స్ని కూడా తక్కువ రేటుకే బై చేయాలని కనుక ఆలోచన కానీ మీకుంటే ఓటీఎం పుట్స్ నమ్మండి. మార్కెట్ డ్రాప్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆ డ్రాప్ కాకపోతే ఆ మంత్ మీకు టోటల్లీ ఫ్రీగా నీకు ఈ అమౌంట్ వస్తుంది, ఏదైతే ప్రీమియం మీరు కలెక్ట్ చేస్తారో ఆ ప్రీమియం. ఒకవేళ డ్రాప్ కనుక అయితే అప్పుడు మీరు క్వాలిటీ ఉన్న ఎసెట్స్ని మీరు తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు అనమాట. అందుకని పెద్ద వాళ్ళందరూ కూడా లైవ్ మార్కెట్లో ప్రైస్ని ఎవరు చేంజ్ చేయరు, అది డ్రాప్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఎందుకంటే వెయిట్ చేయడం ద్వారా కూడా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు కాబట్టి. సో స్ట్రాటజీని నేను గుర్తుంచుకోండి, క్యాష్ సెక్యూర్ పుట్స్. ఒకసారి గూగుల్ హిట్ చేయండి, యూట్యూబ్ని హిట్ చేయండి, దాని మీద మోస్ట్ కాంప్రహెన్సివ్ డేటా మీకు దొరుకుతుంది. సో నేను ఎవ్రీ మంత్ కూడా ఒక లాట్ బ్యాంక్ నిఫ్టీని అమ్ముతూనే ఉంటాను. అది కనుక డ్రాప్ అయితే కనుక తక్కువ రేట్తో ఈటీఎఫ్స్ కొంటాను, మళ్ళీ రేటు పెరిగినప్పుడు ఈటీఎఫ్స్ మొత్తం నమ్మేస్తూ ఉంటారు. అట్లా నేను ఎప్పుడు కూడా డిస్కౌంట్ రేట్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఈ స్ట్రాటజీ వాడండి. గుర్తుంచుకోండి, మార్కెట్ కనుక డ్రాప్ అయితే ఖచ్చితంగా బ్యాంక్ బేస్డ్ డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.